మరిన్ని అప్డేట్స్ చూస్తే ఎర్రచందనం దొంగలు రెచ్చిపోతున్నారు. దొరికిన అవకాశాన్ని దేన్ని వదలకుండా స్మగ్లర్లు రెడ్ శాండిల్ను దేశాలు తరలిస్తున్నారు. తాజాగా పాలవాన ముసుగులో ఎర్రచందనాన్ని తరలిస్తూ స్మగ్లర్లు అటవీశాఖ అధికారులకు చిక్కారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సంజీవ్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. సంజీవ్ రెడ్డి, చెప్పండి, ఎర్రచందనం దొంగలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, చిత్తూరు జిల్లా ఎర్రచందనం దొంగలకు కానీ స్మగ్లర్లకు కానీ గేట్వే లాగా తయారైంది. అయితే ఇప్పటికే బాక్రాపేట అలాగే ఈ ప్రాంతాల్లో ఎన్నో నిఘాలు అలాగే ఎస్టీఎఫ్ ఫోర్సులు ఎన్ని ఉన్నా కూడా ఎర్రచందనం దొంగలు ఇప్పటికే తరలించిపోతూనే ఉన్నారు. ఈ రోజు ఉదయం అంటే 5:30-6 గంటల ప్రాంతంలో పుత్తూరు సమీపంలోని గొల్లపల్లి చెక్ పోస్ట్ వద్ద పాల క్యాన్లతో వెళ్తున్న ఒక వాహనాన్ని ఆపడం. అయితే ఈ వాహనం అతి వేగంగా తమిళనాడు వైపు దూసుకెళ్తుండడంతో ఈ ఫారెస్ట్ సిబ్బంది హైవే సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వాళ్ళ వ్యాన్ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ అదుపులోకి తీసుకున్న సమయంలో ఈ డ్రైవర్ కానీ ఆ డ్రైవర్ తో పాటు ఉన్న మరో వ్యక్తి పారిపోగా ఈ వాహనం స్వాధీనం చేసుకుని దాన్ని తనిఖీ చేయడంతో 20 ఎర్రచందనం దొంగలు బయటపడ్డాయి. వీటి విలువ సుమారు 30 లక్షల వరకు ఉండొచ్చని చెప్తున్నారు. అయితే ఫారెస్ట్ అధికారులు కానీ అలాగే పోలీస్ అధికారులు కూడా కానీ ఈ ఎర్రచందనం అక్రమ రవాణాపై ఎంత శ్రద్ధ పెట్టినా కూడా ఈ స్మగ్లర్లు ఈ ఫారెస్ట్ లోకి ప్రవేశించడంతో పాటు యథేచ్ఛగా ఈ ఎర్రచందనం దొంగలను తరలించిపోవడం జరుగుతూనే ఉంది. తరంగిణి. థ్యాంక్ యూ సంజీవ్.